చేసి మనము ఓటన్ అకౌంట్ ఇంకా ఇన్కమ్ బడ్జెట్ స్టేజెస్ చూద్దాం. ఫస్ట్ 6 స్టేజెస్ ఉంటాయి బడ్జెట్ పాసింగ్లో. ప్రజెంటేషన్ ఆఫ్ బడ్జెట్, జనరల్ డిస్కషన్, స్క్రటినీ బై డిపార్ట్మెంటల్ కమిటీస్, voting on demand for grants, cut motions, guillotine, voting on demand for grants, cut motions, guillotine, passing of appropriation bill, పాసింగ్ ఆఫ్ ఫైనాన్స్ బిల్ ఇది అన్నట్టు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు మనం అంతకుముందు అంతకుముందు స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి చేంజ్ చేసాం అన్నట్టు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే అది 8 మార్చ్ టు ఫస్ట్ ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఇది అన్నట్టు. ఇదే కంటిన్యూ చేస్తున్నాం మనము. కొన్నిసార్లు చేంజ్ చేయాలని డిస్కషన్ కూడా జరిగింది. అలాగే ఎట్లా అంటే రబీ ఖరీఫ్ క్రాపింగ్ సీజన్ అలా పెట్టి, లేకపోతే జాన్ డిసెంబర్ అని చెప్పి అలా ఏం లేదు. ఓటన్ అకౌంట్ అంటే ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ ఇది ఒక స్పెసిఫిక్ డస్ నాట్ మ్యాండేట్ ఎనీ స్పెసిఫిక్ డేట్ అంటే ఏం చెప్పలేదు బడ్జెట్ ఈరోజు పెట్టాలి అని చెప్పి. ఎప్పుడైతే ప్రెసిడెంట్ డైరెక్ట్ చేస్తారో అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు. 2017 కన్నా ముందు వరకు ఏమవుతుంది, 2017 ముందు ఏముండేదంటే లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరిలో చేసేవాళ్ళు. then it will pass through aforementioned 6 stages. అట్లా మే వరకు వెళ్ళేది. ఆ 6 స్టేజెస్ అయిపోయే వరకు అప్పుడు డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయేది 31 మార్చ్. సో అప్పుడు ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ అప్రోప్రియేషన్ యాక్ట్ వ్యాలిడిటీ కూడా అయిపోయేది. అప్పుడు గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనీ విత్డ్రా చేసేది కాదు. రొటీన్ ఎక్స్పెండిచర్, స్టాఫ్ శాలరీకి, ఎలక్ట్రిసిటీ బిల్స్కి కూడా. సో ఇట్లా క్రైసిస్ని అవాయిడ్ చేయడానికి ఒక మోషన్ పుట్ చేసింది ఓటన్ అకౌంట్ అని చెప్పి. పుట్ ఏ మోషన్ ఫర్ ఓటన్ అకౌంట్. హియర్ పార్లమెంట్ విల్ అలో గవర్నమెంట్ టు స్పెండ్ సమ్ మనీ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా టిల్ ద నెక్స్ట్ అప్రోప్రియేషన్ యాక్ట్ పాస్ అయ్యే వరకు ఈ మనీ వాడుకోవచ్చు అని చెప్పి. జనరల్గా 2 monthsకి గ్రాంట్ చేస్తారు. 1/6 అమౌంట్ ఆఫ్ టోటల్ ఎస్టిమేషన్ ఇదా. ఇప్పుడు ఓటన్ అకౌంట్ అంతా ఏం వాడట్లేదు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కంపల్షన్ ఏం చేయలేదు బడ్జెట్ ఈరోజు పెట్టాలి అని చెప్పి. సో 2017 నుంచి మోడీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి నుంచి చేసింది. ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మార్చ్ అయిపోయే వరకు 2 monthsలో అన్ని స్టేజెస్ కంప్లీట్ అయిపోతాయి. అలా అని. సో ఇంకా కాకపోతే ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్ బడ్జెట్ ఉంటుంది కదా. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు గవర్నమెంట్ ఓటన్ అకౌంట్ కూడా పెట్టవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత ఫుల్ బడ్జెట్ అకౌంట్ పెడతారు అన్నట్టు. ఇలా అని ఇన్కమ్ బడ్జెట్ అంటారు దాన్ని. ఇన్కమ్ బడ్జెట్ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఏం లేదు ఇన్కమ్ బడ్జెట్ గురించి. కాకపోతే ఎలక్షన్ ఇయర్లో కానీ ఒక ఎక్స్ట్రీమ్ సిట్యువేషన్ అప్పుడు కానీ కోalition గవర్నమెంట్ కొలాప్స్ అవ్వబోతున్నప్పుడు కానీ అప్పుడు అనెథికల్ ఫర్ గవర్నమెంట్ ఒక పెద్ద పాపులిస్టిక్ బడ్జెట్ పెట్టడం అంటే సాధ్యంగానే హామీలు పెట్టడం. సో వైల్ దే విల్ ప్రజెంట్ ఒక రెగ్యులర్ ఫ్యాషన్లో బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు. 3 documents: యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ బిల్, అప్రోప్రియేషన్ బిల్. 6 stages అని ఉంటాయి.
కాకపోతే అందులో పాపులిస్టిక్ అనౌన్స్మెంట్స్ ఉండవు. ఈ బడ్జెట్ని ఇంటర్మ్ బడ్జెట్స్ అంటారు. ఇవి 2004లో యశ్వంత్ సిన్హా, 2009లో ప్రణబ్ ముఖర్జీ, 2014లో చిదంబరం, 2019లో పీయూష్ గోయల్ పెట్టారన్నట్టు. ఇది రెగ్యులర్ జనరల్ బడ్జెట్ లాగానే ఇంటర్మ్ బడ్జెట్ కూడా వ్యాలిడే ఫర్ హోల్ ఫైనాన్షియల్ ఇయర్. కాకపోతే ఒక ఇన్ బిట్వీన్ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయితే దే మే ప్రజెంట్ అనదర్ బడ్జెట్ టు చేంజ్ ప్రొవిజన్స్ కూడా చేయొచ్చు. 2014లో చిదంబరం ప్రజెంటెడ్ బడ్జెట్ ఇన్ 15th లోక్సభ, బట్ యూపీఏ కాంగ్రెస్ డిఫీటెడ్ ఇన్ జనరల్ ఎలక్షన్. దాని తర్వాత బీజేపీ ఎఫ్ఎం అరుణ్ జైట్లీ ప్రజెంట్ చేశాడు కొత్త బడ్జెట్ ఇలా అని. సో ఇది ఇంటర్మ్ బడ్జెట్. ఇంకా బడ్జెట్ థీమ్ అనే ఉంటుంది. బడ్జెట్ థీమ్ అంటే ఇది కాన్స్టిట్యూషన్ ఏం అవసరం చెప్పమని చెప్పలేదు, కాకపోతే జస్ట్ అలా నేమ్ చేస్తారు అన్నట్టు. ఒక్కొక్క బడ్జెట్ ఒక్కొక్క నేమ్ ఒక్కొక్క థీమ్గా పెడతారు అన్నట్టు.